హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం అమరావతిని ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. టాలీవుడ్ నుంచి బడా బడా హీరోలు ఉన్నారు కదా, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, ఇంకా ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్లు అంటూ వాళ్ళంటూ వీళ్ళంటూ చాలామంది ఉన్నారు. స్టార్ ప్రొడ్యూసర్లు ఉన్నారు. సినిమా రిలీజ్ అయితే మాకు టికెట్లు రేట్లు పెంచండి అయ్యా, మేము ఎంత ఖర్చు పెట్టినామయ్యా, మేము ఒక్కొక్క రోజుకు 2 కోట్లు 1 కోటిన్నర దాకా ఖర్చు పెట్టినామయ్యా అని ఏడ్చుకుంటూ వచ్చి టికెట్లు రేట్లు పెంచమని జోలు పెట్టుకొని వస్తారు. అట్లాంటి ప్రొడ్యూసర్లు అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, సినిమా హీరోలు అయితేనేమి చాలామంది ఉన్నారనమాట. అట్లాంటి వాళ్ళు ఒక్క ట్వీట్ అంటే ఒక ట్వీట్ సరే ఫోన్లే అసెంబ్లీలో తీర్మానమే కదా అనుకుని సైలెంట్ కొన్నాం. ఆ తర్వాత దాన్ని పార్లమెంట్లో చేశారు, బిల్లు పెట్టారు, అది పాస్ అయింది. ఆ రోజు కూడా ఎవడన్నా కంగ్రాచులేట్ చేస్తూ అభినందిస్తూ లేకపోతే ఇంకోటో సప్పట్లు కొడతో ఇంకోట కొడతో ఒక్కడంటే ఒకడు కూడా ట్వీట్ చేయాల. సరేలే పోనీలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, అయ్యాక చేస్తారులేమోలే అని వెయిట్ చేసాం. తర్వాత రాజ్యసభలో పెట్టారు. రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయ్యే క్రమంలో కొంత ఈ వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కొంత అట్లా మాట్లాడినారు, ఇట్లా మాట్లాడినారు, బయటికి వెళ్ళిపోయినారు. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయింది. ఆ రోజు కూడా ఒక్కళ్ళు కూడా ఏమన్నాలే. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చేసింది. ఈరోజు ఏకంగా రాష్ట్రపతి దగ్గరికి వచ్చింది. అఫీషియల్గా అంతా అయిపోయింది. రాజముద్ర వచ్చేసింది. చట్టబద్ధత కూడా అఫీషియల్గా మొత్తం క్లియర్ అయిపోయింది. దానికంటూ ఇంకా ఏమి లేవు అడ్డంకులు. ఈ రోజన్నా ఎవడన్నా చిరంజీవి అయితేనే ఆయన ఇండస్ట్రీకి పెద్ద అంటాడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క రాష్ట్రం వాళ్ళు ఇది చూసి తెలంగాణను చూసి మీరు కూడా ప్రోత్సాహం వేయండి అని అడుక్కుంటాడు. మామూలుగా అడుక్కోడు, ఇట్లాంటి అడుక్కోవటాలు. లేకపోతే వాళ్ళ కొడుకు సినిమా రిలీజ్ అయినా కానీ టికెట్లు రేట్లు ఇవ్వమని లోపాయికాయలు అడుక్కోవటాలు బోడుక్కుంటాడు. ఇంకా ఇంకన్నీ ప్రతిదా సబ్సిడీల కోసం అడుక్కుంటాడు. దీనికి స్పందించడానికి ఏమి విజయవాడ ఎంపీ ఎవరు కేశినేని చిన్ని అప్పటికే ఆహ్వానించాడు, దాని మీద మాట్లాడమని స్పందించమన్నాడు. ఇంతవరకు ఏమీ లే. సరే ఇవన్నీ మీరేం కనీసం అభినందించారయ్యా ఒక్కరన్నా? అశ్వనీ దత్ కూతురు లేడీ ప్రొడ్యూసరు, ఆ అమ్మాయి అదే కల్కి సినిమా ప్రొడ్యూసర్, ఆ అమ్మాయికి ఉన్న ధైర్యం మీ అందరికి లేకపోయా? ఆ అమ్మాయి అసలు సినిమా ఇండస్ట్రీలో మొగరాయుడు. ఆ అమ్మాయిని అసలు నిజంగా అభినందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆమెకున్న గట్స్ మీకు లేకపోయాయి కదయా. ఎందుకయ్యా మీరు సినిమాలలో ఒంటి ఒంటి చేతితోటి చిటుకులు వేసుకొని 200 మంది 300 మంది కొట్టమంటే కొడతారు. కానీ ఇట్లాంటి దగ్గర ఒక ట్వీట్లు ఒక చిన్నపాటి అభినందన చేయలేకపోతున్నారు. ఎవరికి సుసుపోసుకొని సైలెంట్గా ఉంటున్నారో నాకైతే అర్థం కాదు. మీరంతా అర్థమైంది, మీరంతా రియల్ హీరోలే కానీ ఉత్త రియల్ లైఫ్లో ఉత్త డూపుగాళ్ళనే నాకైతే అర్థమైంది. ఎవడన్నా చిన్న హీరో కాడ నుంచి పెద్ద పాన్ ఇండియా స్టార్ల కాడ నుంచి సీనియర్ స్టార్ కాడ నుంచి ఒక్కడన్నా మీరు సభ చేసినారా? ఆంధ్రప్రదేశ్ దాని గురించి ఏమీలే. మళ్ళీ సిగ్గు లజ్జ శరం మానం మర్యాద ఏమన్నా లేకుండా వస్తారనమాట సినిమాలు రిలీజ్ అప్పుడు. మాకు టికెట్ రేట్లు పెంచండి అయ్యా, మేము ఇంత చేసామని. ఇంకా 100 కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకుంటారు. అదేదో సినిమా పెద్ద పెద్ద లావిష్గా మంచి కొత్త కథలతోటి మంచి కొత్త కాన్సెప్టులతోటి ఏదో సమాజాన్ని ఉద్ధరించాలనో ఏదేని ఉద్ధరించాలనో సినిమాలు తీసేసి మాకు టీం ఎంత అయిందని అడుక్కుంటారు. ఎవరిని ఉద్ధరించడానికి మీరు పెద్ద రెమ్యూనరేషన్లు తీసుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటున్నారు, కానీ మీరు జనాలను అయితే ఎవరిని ఉద్ధరించట్లేదు. కానీ ఇట్లాంటప్పుడు కూడా ఇది అసలు పెద్ద విషయం అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇట్లాంటి పెద్ద విషయాలలో కూడా మీరు చిన్న అభినందనలు తెలియజేయకపోయినంటే మీరేం ఇష్యూలే బాబు. వీళ్ళందరూ అభిమానులు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ సినిమాలను కటౌట్లు కట్టి పూలు జల్లి బెనిఫిట్ షోలు వేసి 1000 రూపాయల టికెట్లు కొనుక్కొని పోయి ఊరేగింపులు చేసుకుంటూ ఉంటారు చూసినావా. ఈ సినిమాలను ఆడిచ్చి 100 రోజులని 50 రోజులని 100 కోట్లని 200 కోట్లని వాళ్ళకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు బుద్ధి వచ్చి వాళ్ళు ముందు వీళ్ళందరూ సినిమాలు చూడటం మానేసి మీరు పోయి తెలంగాణలోనే తీసుకొని మీరంతా తెలంగాణలోనే చేసుకోండి అని ఆంధ్రలో అంత ముందు స్ట్రైక్ చేసి పారనుకుతే. కానీ వీళ్ళ మీద అప్పుడు వీళ్ళకి సిగ్గు రాదు. అసలు వీళ్ళకు సినిమాలలో వచ్చే కలెక్షన్లలో మినిమం 65% ఆంధ్ర రాయలసీమ ఈ 2 ఏరియాల నుంచి వస్తాయి. కానీ ఈ స్టేట్ను ఈ సీమాంధ్రను సపోర్ట్ చేయడానికి మాత్రం ఒక్కడికి నోరు చేతులు కాళ్ళు ఏవి రావు. అంత వీళ్ళకంటే పెరాలసిస్ వచ్చిన మనుషులు మేలు అన్నట్లుగా ఉంటుంది అనమాట. అది వీళ్ళ యొక్క బుద్ధులు.